హే గైస్, గుడ్ ఈవినింగ్. దిస్ ఈజ్ యువర్ ఆర్కిటెక్ట్ వెంకట్. ఇవాళ మనం మల్కాజ్గిరిలో మనం డిజైన్ చేస్తున్న ఒక సైట్కి వచ్చాము. ఈ సైట్ లొకేషన్ మల్కాజ్గిరి నియర్ ఆనంద్బాగ్ ఏరియా ఉంది. సైట్ మెజర్మెంట్స్ వచ్చేసి 40 feet by 45 feet, 200 square yards. ఇందులో మనం 1600 SFTలో ఈచ్ స్లాబ్ ఏరియా వస్తుంది, బిల్టప్ ఏరియా వచ్చేసి. దెన్ ఇది టోటల్ ప్రపోజల్ వచ్చేసి స్టిల్ట్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ ప్లస్ సెకండ్ అండ్ థర్డ్ ప్లస్ పెంట్ హౌస్. సో స్టిల్ట్ ఫ్లోర్ వచ్చేసి పార్కింగ్ ఉంటుంది అండ్ అదర్ కామన్ అమ్యూనిటీస్ లైక్ వాచ్మెన్ రూమ్ అండ్ పార్కింగ్ ఏరియా, ఆల్ ఆఫ్ దిస్ విల్ బి దేర్. అండ్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఒక 3 BHK ఫ్లాట్ వస్తుంది. సెకండ్ అండ్ థర్డ్ వచ్చేసి డూప్లెక్స్ ఉంది. అండ్ ఫోర్త్ వన్ ఇస్ అ పెంట్ హౌస్ దట్ కెన్ బి యాక్సెస్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ స్టేర్కేస్. దాదాపు మనం థర్డ్ ఫ్లోర్లో ఉన్నాం. థర్డ్ ఫ్లోర్లో మనకి బ్రిక్ వర్క్ స్టార్ట్ చేశారు. ఇక్కడ ఇటుకలు ఉన్నాయి. ఇప్పుడే అన్నీ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, పైకి షిఫ్ట్ చేస్తున్నారు బ్రిక్స్ మొత్తం కూడా. అండ్ బ్రిక్ వర్క్ కోసం పార్కింగ్ చేశారు ఇదంతా కూడా. మనం ఇచ్చిన బ్రిక్ పార్కింగ్ డ్రాయింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ తీసుకుని మార్క్ చేశారు. సో అదే మనం ఇవాళ చెక్ చేసి కొన్ని ఇన్వెస్టిగేషన్ చెప్పాము. సో ఇలా జరుగుతుంది అనమాట. జస్ట్ వెన్ వీ స్టార్ట్ ద బ్రిక్ వర్క్, దిస్ ఈస్ హౌ థింగ్స్ విల్ బీ స్టార్టెడ్. సో ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ బ్రిక్ ఒకటి చెక్ చేయాలి మనము. బ్రిక్ క్వాలిటీలో మనకి బేసిక్గా తెలుసుకోవాల్సినది దాని డైమెన్షన్ స్టెబిలిటీ. ఇది 9 inches ఉండాలి, ఇది 3 inches ఉండాలి, అండ్ ఇది వచ్చేసి 4 inches ఉండాలి. సో అన్ని బ్రిక్స్ కూడా ఆల్మోస్ట్ యూనిఫామ్ సైజెస్ ఉండాలి. దట్ ఈస్ హౌ ఫస్ట్ పాయింట్ టు చెక్. అండ్ సెకండ్ పాయింట్ ఈస్ టు చెక్ ద సౌండ్ ఆఫ్ ఇట్. ఒక హై ఫ్రీక్వెన్సీ సౌండ్ రావాలి మనకి దీన్ని టచ్ చేసినప్పుడు, దీన్ని కొట్టినప్పుడు. అలాంటప్పుడు ఇది బాగా బర్న్ట్ అయినట్టుగా మనకి తెలుస్తుంది అనమాట. అండ్ దీన్ని ఇలా కొట్టినప్పుడు కూడా మనకు తెలిసిపోతుంది అది. నైస్. ఒకసారి కిందికి చూడండి, అదైతే బ్రేక్ అవ్వలేదు, మంచి టంగ్ మనకు సౌండ్ వచ్చేసింది. సో ఇలా మనం బ్రిక్ క్వాలిటీ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బ్రిక్ వర్క్ స్టార్ట్ చేసే ముందు ఏం చేయాలి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఎక్కడైతే బ్రిక్ వర్క్ చేయాలో అక్కడ వీ హ్యావ్ టు క్లీన్ ద సర్ఫేస్. ఇట్ హ్యాస్ టు బి ఫ్రీ ఆఫ్ ఎనీ డస్ట్ పార్టికల్స్. క్లీన్ చేశాక వీ హ్యావ్ టు పుట్ సమ్ వాటర్ ఓవర్ దేర్. తడపాలి ఆ సర్ఫేస్ని. తడిపాక వీ హ్యావ్ టు పుట్ వాల్స్, bricks one by one like this. If it is a 4.5 inch wall, it will be like this, and if it is a 9 inch wall, it will be something like this. Once అది చేశాక కింద సిమెంట్ మోటార్ పెట్టేసి, 10:6 రేషియో ఉంటుంది, సిమెంట్ మోటార్ పెట్టేసి దానిపైన బ్రిక్ వర్క్ అనేది మనం స్టార్ట్ చేస్తాం.